యావండోయ్, వెల్కమ్ టు గోదరమ్మాయి. ఇవాళ నిన్ను తాటిగారెలు చేశానండి. అసలు వీటిని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎవరు చూసినా ఖచ్చితంగా టేస్ట్ అయితే చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక తాటికాయ తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా కూడా ఇలాగా సపరేట్ చేసేసుకోండి. దీంట్లోకి 1 కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేసేసుకోండి. తాటికాయ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది, కాకపోతే బెల్లం తురుము వేసుకుంటే చాలా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో 2 కప్పుల ఉప్మా రవ్వ కూడా వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ అయినా ఇడ్లీ రవ్వ అయినా ఏదైనా పర్వాలేదు. ఒక తాటికాయలోకి 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ అనేది గారెలు క్రిస్పీగా రావడం కోసం వేసుకుంటాము. అలానే ఆ గుజ్జంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలా వేస్తే గారెలు అస్సలు రావు. సో దానికి సపోర్టింగ్ కోసం కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటాం. ఫ్లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చాలా తేలిగ్గా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేటప్పుడు కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. తాటిగారెలకి పిండి ఇలా విరుసుగానే ఉండాలి. తాటి గుజ్జు తీసేటప్పుడు ఆ పీసులు కూడా రాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే తీస్తూ ఎక్స్ట్రాస్ అన్ని పక్కకు పెట్టి చాలా నీట్గా ఇలాగా గుజ్జు అయితే తీసేయాలి. ఇంకా పిండి అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. పక్క పొయ్యి మీద కడాయి పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా మరిగేంత వరకు ఉంచి ఇంకా గారెలు షేప్ చేసేయాలన్నమాట. నేనైతే ఇలా ఇంట్లో ఉన్న దాంతోనే పాలిథిన్ కవర్ వేసుకొని దాంట్లోనే గారెలు షేప్ చేసేసుకుంటాం. మీకు అంతగా కావాలి అంటే అరిటాకులో వేసుకున్నా చాలా బాగుంటుంది. గారెలు చుట్టేటప్పుడు బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం సైజులో ఇలా చేసుకోవాలి. అప్పుడే పిండి వంటలు బాగా కుక్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉంటే ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టే. వెంటనే మనం చేసుకున్న గారెలు ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఒక తాటికాయకి 20 గారెల వరకు వస్తాయి. ఇలాగా 3 వాయిలుగా వేసేసుకోవడమే. గారె ఉడకడం కోసం 7 లేదా 8 నిమిషాల వరకు తీసుకుంటుందండి. ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గారెలు అనేవి అన్నవైపులుగా కాలిపోయాక ఇంకా ఒక్కొక్కటిగా తీసేసుకోవడమే. తాటిగారెలు చేయడం చాలా ఈజీగా ఉంది కదా, కానీ అస్సలు కాదు. ఒక తాటికాయలోని గుజ్జు తీయడం కోసం 1 గంట అయినా పడుతుంది. అది చాలా ఓపిక్గా తీయాలండి. దాంట్లోకి అసలు ఎలాంటి పీచు కలవకుండా ఆ సాఫ్ట్ టెక్స్చర్ మాత్రమే ఉండేలాగా ఓపిక్గా తీసుకుంటారు. ఇలా గారెల్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేయడమే. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా 7 రోజుల పాటు బయటే ఉంచి తినేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.